పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేయనుంది. ఇందుకు ఉద్దేశించిన బిల్కు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. టోల్ నుంచి మిత్రదేశాల నౌకలను మినహాయిస్తుందా లేదా అన్న వివరాలపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు హర్ముజ్ ను పూర్తిగా పునరుద్దరించుకున్న యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోల్ వసూలు చేసేందుకు ఉద్దేశించిన హర్ముజ్ నిర్వహణ ప్రణాళికకు పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇకపై ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ రూపంలో టోల్ చెల్లించాలి. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థికపరమైన అంశాలే కాకుండా జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రతా బాధ్యతలను ఇరాన్ తన పరిధిలోకి తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించడాన్ని ఇరాన్ పార్లమెంటు పూర్తిగా నిషేధించింది. ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలకు కూడా అనుమతి నిరాకరించాలని నిర్ణయించింది. ఈ వ్యూహాత్మక జలసంధిపై సార్వభౌమత్వాన్ని చాటుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో 5వ వంతు జరిగే ఈ మార్గం అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని అమెరికా సహా పలు దేశాలు చెబుతున్నాయి. అక్కడ టోల్ వసూలు చేయడానికి ఇరాన్కు చట్టబద్దత లేదని పేర్కొంటున్నాయి. ఇరాన్ యుద్ధంపై అమెరికా తన వ్యూహాన్ని మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్దమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవకపోయినప్పటికీ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ తన సహాయకులకు సూచించినట్లు సమాచారం. ఈ కీలక జలసంధిని బలవంతంగా తెరిపించే ప్రక్రియ తాము అనుకున్న 4 నుంచి 6 వారాల గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అందుకే ఇరాన్ నౌకాదళాన్ని, క్షిపణి నిల్వలను దెబ్బతీయటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తర్వాత ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్, యూరప్ దేశాల సాయంతో వాణిజ్య మార్గాలను పునరుద్ధరించేలా ప్రణాళిక రచిస్తోంది.